పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగునే రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగునే రండి. పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానములా ఫలములు పొందా వేగమే రండి. ఫలములు పొందా వేగమే రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆదిదేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవం పండించును నవజీవం. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. పల్నాడు కనపర విచారణ దివ్యవని టీవీ దివ్యబలి పూజ స్థిరనిధిదాతలు పూతోట చిన్నమ్మ రిటైర్డ్ టీచర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో తలంపు నెరవేర్లని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కృతజ్ఞతాబలి పూదటి చిన్నమ్మ సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రసనం అజిత్ సింగ్ నగర్ విచారణ ఇంటి మేరీ జయకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని ఇంటి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న వరంగల్ పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 ఉడుమల వాళ్ళ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ నగరపీఠం సనత్ నగర్ విచారణ క్రీస్తుశేషులు శ్రీమతి ఏరువా మేరీ ప్రణితి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లను కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ నగరపీఠం బోయినపల్లి విచారణ క్రీస్తుశేషులు శ్రీ పొన్నపాటి మర్రెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా వీరాత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లను కోరుతూ అశ్రు నివాళులు అర్పిస్తూ దేవుని ప్రార్థిస్తూ వైబి శౌర్యులు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం నగరపీఠం వడ్లపూడి విచారణ ఆళ్ళ కొండలరావు విజయలక్ష్మి దంపతుల 33వ వివాహ వార్చ్ కోసం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో తలంపు నెరవేర్లను కోరుతూ ఆళ్ళ సరోజిని పావన తేజ పూజేష్ నాయుడు సుమశ్రీ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. రియన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ రాజు శృతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రసనం జనగం విచారణ
పి బాలశౌరెడ్డి గారి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆయురారోగ్యంతో దీవించమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుమల సామ్యుయేలుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ప్రీతి థామ్సన్, మేరీ థామస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ 24వ వివాహ వాచ్ కోసం జరుపుకుంటున్న గాదే ప్రవీణ్ రెడ్డి, రాణి దంపతుల దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేర్లని కృతజ్ఞత బలి గాదే రోహిత్, అంకిత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో కూడా జోడించి ఈ దివ్య బలి పూజలు భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థనమున ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను సమర్పణ చేస్తున్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను మనం గమనించినట్లయితే, నీ శత్రువులను ప్రేమించేటువంటి స్థితి లేకుంటే ప్రేమించేటువంటి వాడుగా నీవు ఉండాలి. నీ ఇంటి వారిని, నీకు తెలిసినటువంటి వారిని, నీ బంధుమిత్రులను, నీ కుటుంబీకులను మాత్రమే ప్రేమించినట్లయితే నీవు నా శిష్యుడవు కానేరవు. కానీ ఎప్పుడైతే నీ శత్రువులను, నీ ప్రత్యర్థులని నీవు ప్రేమించగలుగుతావో అప్పుడే నా శిష్యులు అవుతారన్నటువంటి సందేశాన్ని ప్రభువైనటువంటి దేవుడు మనకి నాటి సువిశేషం ద్వారా తెలియజేస్తున్నారు. అదే విషయాన్ని మనము ఆహాబు రాజు ద్వారా వారి భార్య అయినటువంటి ఆమె అతన్ని విరోధులకి ఇంకా మరింతమైనటువంటి వైరుధ్యమును పెడుతూ ఉన్నది. అంటే భర్త అనేటువంటి వాడు ముందుకు వచ్చి సమాజంలో ఒక సరి అయినటువంటి స్థితిలో ఒక రాజుగా ఉన్నటువంటి ఆయన రాజ్యపాలన చేసేటువంటి స్థితికి ఆమె సహకరించడం లేదు. ప్రత్యర్థులను, శత్రువులను పెంచుకుంటూనే పోతూ ఉంది. అలా వెళ్ళినప్పుడు మనము దైవ బిడ్డలము ఏ కోశాన కూడా కానేరము. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవ బలహీనతల వల్ల సమాజంలో ఏర్పడుతున్నటువంటి ప్రాపంచికమైనటువంటి శోధనల వల్ల మనం అనేక మార్లు పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు అందించేటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి దైవ ఆశీర్వాదం ద్వారా మనము శత్రువులను ప్రేమించేటువంటి స్థితిలోనికి ప్రవేశం చేస్తున్నాం. కావున ఈ దివ్య బలి పూజలో ఆ మహాశక్తిని మనకు దయచేయమని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని దివ్య జ్ఞానముతో నింప చిత్తగించితివి. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా అవే బోధనలు నమ్మక పాత్రముగా మా జీవితములలో ఆచరింపగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు ఇశ్రాయేలును పాపముకు పురికొల్పితివి.
మొదటి పట్టణము రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం నుంచి 29 వచనముల వరకు. అంతటా ప్రభు వాణి తిష్బీయుడు ఏలియా ప్రవక్తతో, నీవు సమరియా రాజు ఆహాబు నొద్దకు వెళ్ళుము. అతడు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనము చేసుకొనబోయినాడు. ఆ తోటలోనే అతనిని కలుసుకొనుము. నా మాటలుగా అతనికి ఇట్లు చెప్పుము. నీవొక నరుని చంపి అతని పొలమును స్వాధీనపరుచుకున్నావు. నాబోతు నెత్తిటికి కుక్కలు నాకిన తావుననే నీ నెత్తురు కూడా కుక్కలు నాకును. ప్రభువైన నా పలుకులివి అని చెప్పుము అని అనెను. ఏలియా కనబడగానే ఆహాబు అతనితో, నీవు నాకు శత్రుడవు, నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చితివా అనెను. ఏలియా, అవును, నీవు ప్రభువు ఆజ్ఞ మీరి దుష్కార్యములకు పాల్పడితివి. ప్రభువు పలుకులు వినుము. నేను నిన్ను నాశనము చేయుదును. నీ వంశము వారిని అందరినీ రూపుమాపుదును. నీ కుటుంబమున పుట్టిన మగవారినందరినీ పెద్దలనక పిల్లలనక సర్వనాశనము చేసి తీరుదును. నీ కుటుంబము నాబాతు కుమారుడు యెరోబాము రాజకుటుంబము వలె, అహీయ కుమారుడు బాషా రాజకుటుంబము వలె పూర్తిగా కానరాకుండా పోవుడు. నీవు ఇశ్రాయేలును పాపమునకు పురికొల్పితివి, నా కోపమును రగల్గొల్పితివి. మరియు యెజెబెలును గూర్చి ప్రభువిట్లు పలుకుచున్నాడు. ఇశ్రాయేలు పట్టణమున కుక్కలామె నా శవమును పీకుకొని తినును. నీ బంధువులెవరైనా పట్టణమును చత్తురేని సునకములు వారిని తినివేయును. ఎవరైనా పొలమున చత్తురేని రాబందులు వారిని తినివేయునని అని పలికెను. ఆహాబు వలె దేవుని ఆజ్ఞ మీరి దుర్మార్గపు పనులు చేసిన వాడు మరొకడు లేడు. అతడు తన భార్య యెజెబెలు ప్రోద్బల్వం వలన కానీ పనులు చేసెను. విగ్రహారాధనకు పాల్పడి సిగ్గుమాలిన పనులు చేసెను. పూర్వము అమోరీయులు ఇట్టి సిగ్గుమాలిన పనులు చేయుచుండగా ప్రభువు వారిని ఓడించి ఇశ్రాయేలీయుల చెంత నుండి తరిమివేసెను. ఏలియా ఇట్లు పల్కగా ఆహాబు బట్టలు చించుకొని గోనె కట్టుకొనెను. ఉపవాసముండెను. గోని మీదనే పండుకొని నిద్రించెను. విచారముతో మెల్లగా అడుగులు వేసెను. అంతటా ప్రభువు వాణి ఏలియా ప్రవక్తతో, చూచితివా, ఆహాబు నాకు జడిసి వినయము తెచ్చుకొనెను. ఆహాబు నాకు లొంగెను కనుక అతనిని తన జీవితకాలమున శిక్షింపను. కానీ అతని కుమారుని కాలమున అతని కుటుంబమును నాశనము చేయుదునని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. కరుణించుమో దేవా, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి. నా అపరాధములు నాకు తెలియను. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకునే యుందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని. అందరూ. కరుణించుమో దేవా, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట శుభమే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడనే. అందరూ. కరుణించుమో దేవా, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు, నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. అందరూ.
కరుణించుమో దేవా, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి. మేము పాపము చేసితిమి. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత మత్తయి వ్రాసిన స్వార్థలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి 5వ అధ్యాయము వచనములు 43 నుంచి 48 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, నీ పొరుగు వానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పు ఏమనగా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా చేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరులు సైతము అట్లే చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమిటి? అన్యులు సైతము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణ అయినట్లు మీరును పరిపూర్ణ అగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ పొరుగువానిని ప్రేమింపుము, మరియు ప్రత్యేకముగా నీ శత్రువు కొరకు ప్రార్థింపుము. ఈనాటి కాలమును మరి ప్రత్యేకముగా నవీన కాలములో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనించినట్లయితే ఎన్నికల సమయం ముగిసింది. కానీ గెలిచిన వారు ఓడిపోయినటువంటి వారి పట్ల వారి వ్యవహారం, లేక ఓడిపోయినటువంటి వారు గెలిచిన వారి పట్ల ఉన్నటువంటి వైఖరిని మనం గమనించినట్లయితే నువ్వా నేనా, నీవారా నావారా, నా జాతీయా లేక నీ జాతీయా, నా పార్టీయా నీ పార్టీయా అన్నటువంటి రీతిలో ప్రపంచము కొనసాగుతూనే ఉంది. అది కేవలము మన తెలుగు రాష్ట్రాల్లోనూ మాత్రమే మనం గమనించడం లేదు. దేశ విదేశాలను గమనించినట్లయితే అన్ని దేశాలు కూడా ఇతర దేశాలపై ఆధిపత్యమును చలాయించుట కోసం హింసా మార్గమును ఎన్నుకొని శాంతియుతమైనటువంటి మార్గములో పయనించడానికి ఆస్కారమే లేదు అన్నటువంటి భావములో అది ఒక తాత్పర్యముగా, ఒక మంచితనముగా ఇతరమైనటువంటి దేశాలకు నేర్పుకుంటూ ఇతర దేశాలను సైతము వారితో కలుపుకుంటున్నటువంటి నేపథ్యములో మనమంతా పెరుగుతున్నాం. మరి ఈనాడు మనం విన్నటువంటి ఈ శుభవార్త ఎక్కడా కూడా ఒక్క పొల్లు కూడా మారటం లేదు. నీ శత్రువుల కోసం నీవు ప్రార్థించాలి, నీ శత్రువులను నీవు ప్రేమించాలి అన్నటువంటి తత్వమును ప్రభువైనటువంటి దేవుడు ఈనాడు మనకు నేర్పుతున్నాడు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క మాటలను అర్థం చేసుకోవడానికి ముందుగా యావే దేవుడు మోషే ప్రవక్త ద్వారా నాటి ఇజ్రాయేలులకు ఇచ్చినటువంటి కొన్ని మాటలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 4 నుండి 5 వచనాలను గమనించినట్లయితే అక్కడ న్యాయము మరియు వైరుల పట్ల పాటించవలసినటువంటి నియమాలను తెలియజేస్తున్నాడు. అంటే శత్రువుల పట్ల ఇజ్రాయేలు ప్రజలు ఎలాంటి తత్వమును పాటించాలి, వైరుల పట్ల ఎలాంటి నియమాలను పాటించాలి అన్నటువంటి విషయాలని ఈ నిర్గమాకాండము 23వ అధ్యాయం 4 నుండి 5 వచనాలను తెలియజేస్తున్నాడు. అక్కడ ఈ విషయం ఏం చెబుతున్నాడంటే, ఒకవేళ నీ శత్రువు యొక్క తప్పిపోయినటువంటి ఒక గాడిద కానీ లేకుంటే కానీ ఎక్కడైనా తప్పిపోయినట్లుగా నీవు గమనించినట్లయితే, అది పగవాడిదని నీవు గ్రహించినట్లయితే వానిని చంపివేయక లేకుంటే వానిని సొంతం చేసుకోకుండా నీవు వెళ్ళి నీ పగవాడికి వానిని అప్పగించాలి. మనము పాత నిబంధన గ్రంథంలో కంటికి కన్ను పంటికి పన్ను మాత్రమే గమనిస్తాం. మనం దానికి కూడా క్రీస్తు ప్రభు నాటి ప్రజలను బట్టి మోషే ప్రవక్త అలాంటి విషయాలను తెలియజేశాడు. కానీ వాస్తవముగా మనం గమనించినట్లయితే నీ పగవాడి ఎద్దు కానీ గాడిద కానీ నీ కంటబడినప్పుడు నీవు తోలుకొని వెళ్ళి వానికి అప్పగించాలి. 4వ వచనం. 5వ వచనంలో, ఒకవేళ నీ పగవాడి యొక్క గాడిద బరువుతో ఉన్నట్లుగా నీవు గమనించినట్లయితే, అది పడిపోయినట్లయితే నీవు దానిని రక్షించాలి. ఇది క్రీస్తు ప్రభువుని యావే దేవుని నమ్ముకున్నటువంటి ఓ భక్తుడి యొక్క దేవుడు అందించేటువంటి నియమములు. అంటే పగవాడి పట్ల సైతము ఇలా ఉండాలి అన్నటువంటి విషయము అక్కడ నేర్పుతున్నాడు. ఇంకా అదే విషయాన్ని గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశ గ్రంథము 23వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇజ్రాయేలు ప్రజలకు ఎక్కువగా శత్రుత్వము ఎవరితో ఉన్నదంటే ఎదోమీయులకు మరియు ఐగుప్తీయులకు. వీరితోనే ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కువ యుద్ధాలు చేశారు. ఈడోమైట్స్ అండ్ ఈజిప్షియన్స్, వీళ్ళతోనే చాలా యుద్ధాలు చేశారు. చాలాసార్లు పడిపోయారు, చాలాసార్లు ఓడిపోయారు, చాలాసార్లు గెలిచారు. ఈ నేపథ్యంలో అలాంటి వారి పట్ల నీవు ఒక ఇజ్రాయేలుడిగా ఎలాంటి వ్యవహారంను కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని ద్వితీయోపదేశ కాండంలో మనం 23వ అధ్యాయము 7వ వచనంలో గమనిస్తున్నాం. వారి పట్ల ఏం చెబుతున్నాడంటే, నీ పగవారైనటువంటి లేక నీ శత్రువులైనటువంటి ఎదోమీయులను మరియు ఐగుప్తులను ఏ కోశాన కూడా నీవు ద్వేషింపరాదు. వారిని ద్వేషింపరాదు. వారు ఎవరో తెలుసా? ఒకానొక కాలంలో మీ బంధువులు. వారు మీ బంధువులు, పరదేశులుగా కొన్నాళ్ళు మీ రాజ్యములోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి పట్ల మీరు ఒకానొక కాలంలో మంచితనమును చూపించి ఉన్నారు. నేడు శత్రుత్వము కలిగి ఉన్నప్పటికీ కూడా మీరు వారిని ద్వేషింపరాదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు కూడా ఈనాడు అదే వాక్యమును, మరి ముఖ్యంగా ఆ 2వ ఆజ్ఞ, నీ పొరుగువారిని ప్రేమింపు అన్నటువంటి దానిని తెలియజేస్తున్నాడు. నాటి కాలంలో ప్రియ సహోదరి సహోదరులారా, యూదులకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ లేకుంటే వారి అవగాహన ఏమిటంటే, పొరుగువాడు ఎవడు? కేవలము మరో యూదులు మాత్రమే. ఇప్పుడు నా జాతికి చెందినవాడు మాత్రమే నా పొరుగువాడు, నా మతానికి చెందినటువంటి వాడు మాత్రమే నా పొరుగువాడు, నా దేశానికి చెందినటువంటి వాడు మాత్రమే నా పొరుగువాడు అన్నటువంటి రీతిలో యూదుడు మాత్రమే మరో అతనికి పొరుగువాడుగా ఉంటాడు అన్నటువంటి దానిని అక్కడ వాళ్ళు బోధిస్తున్నారు. వారి ప్రకారం ఏమిటంటే, లవ్ ఆఫ్ నeighbor ఈజ్ ఎ లెజిటిమేట్ హేట్రెడ్ ఆఫ్ నాన్ జ్యూస్ అని చెప్తారు. అంటే ఇతరులని, పొరుగువానిని ప్రేమించమంటే ఒక లెజిటిమేట్, ఖచ్చితమైనటువంటి హేళన భావమును లేకుంటే ఆవగింపును కలిగి ఉండడమే వారికి న్యాయం అన్నటువంటి రీతిలో బోధిస్తున్నటువంటి వారే యూదులు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ నేపథ్యము నుండే, ఆ బ్యాక్గ్రౌండ్ నుండే క్రీస్తు భగవానుడు సరి అయినటువంటి స్వచ్ఛమైనటువంటి అర్థమును అక్కడ అందిస్తున్నాడు. పొరుగువాడు అన్నటువంటి వాడు ఎవడంటే, ప్రతి ఒక్కరు కూడా పొరుగువారే, మానవత్వము కలిగినటువంటి వాడు. మానవుడిగా ఎవడెవడైతే శ్వాసను పీల్చుకుంటూ ఉన్నాడో వారందరూ కూడా మనకు సరి సమానులే, మన పొరుగువారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఎరుకుపరుస్తున్నాడు. మరి ఆ ఆలోచన నుండి ప్రభు యొక్క మాటలను మనం ధ్యానం చేసినట్లయితే, మనని పొరుగువారు మాత్రమే కాకుండా నీ శత్రువులను నీవు ప్రేమింపుము. పొరుగువాడికే ఇక్కడ దిక్కు లేకుండుంటే అక్కడ ప్రభువేమో శత్రువులని ప్రేమించమని చెబుతున్నాడు.
అంత సులభమైనటువంటి విషయం కాదు. మన పట్ల మనం అనుకున్నటువంటి వాళ్ళు, మనతో కలిసి పెరిగినటువంటి మన స్నేహితులు, మన బంధువులు, మన మిత్రులు, ఇంకా కూడా మన కష్టకాలంలో వాళ్ళు తోడుంటారని వారికి ఎన్నో మార్లు మనం సహాయం చేసి ఉంటాం. కానీ ఈరోజు నీవు కష్టపడుతూ ఉంటే, నీవు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంటే, ఒక్కరు కూడా నీకు చేయూతను భరోసాగా అందించడానికి ముందుకు రావటం లేదు. అప్పుడు ఒక సగటు మనిషిగా, ఒక సగటు క్రైస్తవుడిగా ఎలాంటి భావములు మనలో మెదలాడుతాయి, పరిగెడుతాయని ఆలోచన చేస్తే, నాకేమైనా సహాయం చేశారా, నన్నేమన్నా ఆదుకున్నారా, నేను సైతము ఇలాంటి భావముతోనే ముందుకు వెళ్తాను అన్నటువంటి భావన మనకు కలుగుతున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువైనటువంటి దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, నీ శత్రువు నాశనము కావాలని కోరుకోవద్దు, నీ శత్రువు పడిపోవాలని అస్సలు ఆశించవద్దు. నీ శత్రువు పడిపోవాలని, నాశనం కావాలని ఎప్పటికీ కూడా నీవు ఆలోచన చేయవద్దు. ఆయన ఏమంటున్నాడంటే, అవసరమైనప్పుడు నీకు గిట్టనప్పుడు, నీకు అతనితో పొంతన కుదరనప్పుడు అతనిలో ఏదో ఒక మంచితనం ఉంటుంది. గ్రాబ్ ద గుడ్నెస్ ఫ్రమ్ యువర్ ఎనిమీ. అతనిలో ఉన్నటువంటి ఆ చెడు కాకుండా మంచి ఏదైతే ఉందో దానిని గ్రహించడానికి నీ కళ్ళు ఎప్పుడూ కూడా తెరవబడి ఉండాలి. అతనిలో కేవలము శత్రుత్వం మాత్రమే ఉండదు. ఏ వ్యక్తిలో కూడా కేవలము శత్రుత్వము మాత్రమే ఉండదు. అతనిలో మంచి గుణాలు, సద్గుణాలు ఎన్నో ఉంటాయి. నీవు కేవలము శత్రువు కాబట్టే నీ శత్రువులో ఉన్నటువంటి ఆ సద్గుణాలు నీకు ఎప్పటికీ కూడా అర్థం కావు, నీ కళ్ళుకి కనపడవు. కానీ ప్రతి వ్యక్తిలో కూడా ఈ సద్గుణాలు, విలువలతో కూడినటువంటి జీవితము ఉంటుంది. ఇది కేవలము నేను నిన్ను శత్రువు అని పరిగణించడంతోనే నీవు నా శత్రువు అవుతున్నావు. నేను నిన్ను కాదనుకోవడంతోనే నీవు నా వాడివి కాకుండా పోతూ ఉన్నావు. నీవు నాకు అవసరం లేదు అని నేను అనుకోవడంతోనే నీవు నా శత్రువు అవుతున్నావు తప్ప, అతడులో శత్రువుగా ఎవడు కూడా పుట్టడం లేదు, శత్రువుగా ఎవడు కూడా గిట్టడం లేదు. అతనిలో ఉన్నటువంటి మంచితనాన్ని స్వీకరించడానికి, లేకుంటే సొంతం చేసుకోవడానికి నీవు ప్రయత్నం చేయాలని ప్రభువైనటువంటి దేవుడు చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈవెన్ మన వ్యక్తిగత జీవితాలలో ఎంతోమంది ఈ గడియారం, ఈ క్లాక్ని లేకుంటే వాచ్ని వాడుతూ ఉంటారు. అది కొన్నాళ్ళకు చెడిపోతుంది. అయితే మనం దానిని గమనించం, అది ఎక్కడో గోడకి ఆనుకొని ఉంటుంది. ఈవెన్ ద స్టాప్డ్ క్లాక్ ఈజ్ కరెక్ట్ ట్వైస్ ఎ డే. అంటే చెడిపోయినటువంటి గడియారము సహితము రోజుకు 2 సార్లు అది కరెక్ట్గానే టైంను చూపెడుతుంది. ఇది శత్రువులో ఉన్నటువంటి విషయాలను గ్రహించేటువంటి ఆలోచన విధానం. దీనినే ప్రభు అయినటువంటి దేవుడు వారిని ఒకవేళ కుదరకపోతే, వారికి సయోధ్య లేకపోయినట్లయితే వారి కోసము ప్రార్థించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభువైనటువంటి దేవుడు మనందరినీ కూడా అడుగుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రేమించడంలో ఎక్కడా కూడా మనము ఆగిపోకూడదు. ఎంతగానంటే ప్రభువైనటువంటి దేవుడు ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 45వ వచనంలో, తండ్రి అయినటువంటి దేవుడు తన సూర్యకాంతిని, తన వర్షమును, తన గాలిని, ప్రకృతి శక్తులను అందరిపైన సమానముగా పంచుతున్నాడు కదా. తండ్రి దేవుడే మనకు మాదిరి, తండ్రి దేవుడే మనకు ఆదర్శము. క్రీస్తు ప్రభు జీవితంలో కూడా తనని ఇబ్బంది పెట్టినటువంటి వారు ఎవరు? మొదటిగా శత్రువులు కాదు, తన తోటి సహోదరులే. మనం యోహాను శుభవార్తలో 1వ అధ్యాయంలో గమనిస్తాం, తన సొంత వారే తనని కాదనుకున్నారు. ఏ ప్రవక్త కూడా స్వదేశమున స్వీకరించబడడు. ఇది సత్యం, యథార్థం. అలాంటి వారే అతన్ని సిలువ వేయుడు అని తనతో ఉన్నటువంటి వారు, తన బంధువర్గము వాళ్ళంతా కూడా నాడు పిలాతు ఆయన యొక్క దర్బారులో పలుకుతూ ఉన్నారు, సిలువ వేయుడని. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ విధంగానైతే యావే దేవుడు మనందరిపైన తన సూర్యకాంతిని, వర్షమును, ఈ ప్రకృతిని మనకు సమానముగా పంచుతూ ఉన్నాడో, క్రీస్తు ప్రభు సైతము కూడా తన వ్యక్తిగత జీవితంలో శత్రువులకు అప్పగించబడి ఉన్నాడు, శత్రువుల చేత చంపబడి ఉన్నాడు. కానీ వారిని మన్నించమని, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, తండ్రి వీరిని క్షమించండి ఆయన మనకు మాదిరిగాను ఆదర్శముగాను ఉంటూ ఉన్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, శిష్యుల పాదాలు కడిగేటువంటి సమయంలో ఇదిగో నేను చేసినటువంటి విధముగా మీరును సైతము చేయాలి. మీరు అలా చేసినప్పుడే నా
శిష్యులు, ధన్యులుగా మీరు పిలువబడతారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో మనము ఎంతమంది శత్రువులతో ఉన్నామన్నటువంటిది కాదు, ఎన్ని సద్గుణాలతో నీవు ముందుకు వెళ్తున్నావు, ఎంతమందితో వైరము కలిగి ఉన్నాము అన్నటువంటిది కాదు. కానీ యేసు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి ఆయన అడుగుజాడల్లో ఎన్నడుగులు నీవు వేసి ఆయన వలె ఆయన ఆదర్శమును స్వీకరించి ఉండడానికి ప్రయత్నం చేశావన్నదే మౌలికమైనటువంటి అంశం. కానీ బలహీనులం, ఉపోద్ఘాతంలో మనం విన్నాం, బలహీనులం. ఈ ప్రాపంచికమైనటువంటి శోధనలో ప్రతిసారి కూడా పడిపోయేటువంటి అనామకులం. అయితే క్రీస్తు ప్రభు మాదిరిగా మన ముందు నడిచినప్పుడు, ఆయన ఆదర్శం మనకు కనపడుతూ ఉన్నప్పుడు, మనం స్వీయ శక్తితో కాకుండా దైవ శక్తితో ఇతరులను ప్రేమించడం మొట్టమొదటిగా, నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఇతరులను ప్రేమిస్తూ నీ శత్రువులను ప్రేమించేటువంటి ఆ తారాస్థాయి ఆధ్యాత్మికతను నీవు సొంతం చేసుకోగలవు. కావున ఈ దివ్య బలి పూజలో ప్రభువా అందరినీ హత్తుకునేటువంటి భాగ్యమును, ఆ శక్తిని, విశ్వాసమును దయచేయమని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. మహివెలసిన మహదేవుని మనోజ్ఞమం మందిరము హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. మహివెలసిన మహదేవుని మనోజ్ఞమం మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో స్వీకరా, ఆదుకో శుభకరా. అందుకో స్వీకరా, ఆదుకో శుభకరా. మహివెలసిన మహదేవుని మనోజ్ఞమం మందిరము హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము తెచ్చిన కానుకలను కరుణతో దీవింపుము. నీ మహిమ వెల్లడగుటకు పునీత పాదువాపురి అంతోనిని విశ్వాసపు వెలుగుతో ప్రకాశింపచేసితివి. కావున ఈరోజు నీ దివ్య రహస్యములను నిర్వహించు మమ్ము పవిత్రాత్మ తన తేజస్సుతో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రీతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరము నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు
నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యు బంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతో ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరీ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి.
మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశించలేక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడివారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సప్రసాదమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయుకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమెన్. క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజనెలు గైకొను మా దేవా, అంజనెలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాధిరాజా, నీ విందులోన నే పాలుగొనగా నా కర్హతేది నీ కరుణే కాదా. నీ విందులోన నే పాలుగొనగా నా కర్హతేది నీ కరుణే కాదా. భయప్రీతి అమరా బహుభక్తి పరుల చనుదిందు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరుల చనుదిందు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాతిరాజా.
పునీత ఇగ్నేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తు ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా మీరు నన్ను కాపాడండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుతూ ఉన్నాము. క్రీస్తే దేవుని శక్తియు వివేకము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన స్వర్గపాహారమును భుజించి సంతృప్తి చెందిన మేము చేయు దీన ప్రార్థనను ఆలకింపుము. పునీత పాదువాపురి అంతోని బోధనలను సావధానముగా ఆలకించుచు మేము నిరతము నీకు కృతజ్ఞులమై జీవించున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈరోజు మాతో ఉండి పాటలు పాడిన వారు సిస్టర్ కార్మెల్ అండ్ సిస్టర్ గౌతమి. వీళ్ళు ఈరోజు నుంచి దివ్యవాణి స్టాఫ్గా చేరబోతున్నారు. కొద్దిగా ముందుకు రండి. సిస్టర్ కార్మెల్ ఇటు ఉన్నవాళ్ళు, అటు ఉన్నవారు సిస్టర్ గౌతమి. వీరు సిస్టర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ ఆ యొక్క సభకు చెందినవారు. వారు ఈ మొదటి సంవత్సరం అంటే ఇప్పటి నుంచి ఒక సంవత్సరం మనతో ఉంటారు. వాళ్ళకి ముఖ్యంగా మా యొక్క కృతజ్ఞతలను తెలుపుతున్నాం. ముఖ్యంగా వాళ్ళ యొక్క జనరల్కి, మా చైర్మన్ బిషప్ జయరావు గారికి ముఖ్యంగా మా కృతజ్ఞతలను తెలుపుతున్నాము. వీరు మనతో ముఖ్యంగా మన పూజల్లో, తర్వాత ప్రార్థనల్లో, రోజరీ చెప్తున్నప్పుడు అన్నీ కూడా వాళ్ళే నిర్వహిస్తారు. కాబట్టి వారికి వందనాలు తెలుపుకుంటూ ఇంకా బాగా మన యొక్క ప్రోగ్రామ్స్ బాగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార, నీవే శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార. అడిగినదేది కాదనకుంద కోర్కెలు తీర్చే అంతోని వార. అడిగినదేది కాదనకుంద కోర్కెలు తీర్చే అంతోని వార. అంతోని వారా, మా అంతోని వారా, అంతోని వారా, మా అంతోని వారా. నీవే శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార, నీవే శరణం అంతోని వార, నీవే అభయం అంతోని వార.